సో ఇక్కడ వచ్చేసి చోలాస్ గురించి నేర్చుకుందాం. చోలా ఎంపైర్ ఇది సౌత్ ఇండియాలో ఉంటుంది. ఇంపీరియల్ చోలాస్ కూడా అంటాం. ఇది ఎప్పుడంటే 850 నుంచి 1279 AD అంటే మీడియల్ హిస్టరీ. అప్పుడు చోలా వచ్చి ఫౌండర్ వచ్చేసి విజయాల. ఇది ఎప్పుడు అయింది? సంగమేజ్ డిక్లైన్ అయింది కదా. సంగమేజ్ డిక్లైన్ అవ్వడం వల్ల ఈ చోలాస్ అనేటి వాళ్ళు ఉరయూర్లో ఫ్యూడేటరీస్ లాగా అయ్యారు అన్నట్టు. చోలాస్ బికేమ్ ఫ్యూడేటరీస్ ఇన్ ఉరయూర్. క్యాపిటల్ వచ్చేసి తంజావూర్. క్యాపిటల్ ఏంటి వీళ్ళకు? తంజావూర్, గంగాయికొండ, చోళాపురం అంటారు. తంజావూర్, గంగాయికొండ, చోళాపురం. క్యాపిటల్ వచ్చేసి తంజావూర్, గంగాయికొండపురం. ఫౌండర్ వచ్చేసి విజయలయ. లైక్ వీ కెన్ రిమెంబర్ తమిళనాడు చోళా విజయ్ యాక్టర్. సో వీ కెన్ రిమెంబర్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. విజయ్ యాక్టర్ అట్లా. ఈయన ఫౌండర్. ఈయన ఎవరు? ఫస్ట్ యాక్చువల్గా వీళ్ళందరూ పల్లవాస్కి ఫ్యూడేటరీస్ అంటే ల్యాండ్ లార్డ్స్ అట్లా ఉండేవాళ్ళు. దాని తర్వాత ఈయన తంజావూరుని క్యాప్చర్ చేశాడు విజయాలయ, ఇంకా ఎస్టాబ్లిష్ చేశారు. ఇలా ఉంటుంది అన్నట్టు. ఇంకా చాలా కింగ్స్ ఉన్నారు. ఆదిత్య అని, పరంతక అని, చాలా వేరే కింగ్స్ ఉన్నారు. నెక్స్ట్ మెయిన్గా ఫేమస్ వచ్చింది ఎవరు అంటే రాజరాజ, ఇంకా ఈయన సన్ రాజేంద్ర వన్. వీళ్ళు ఫేమస్ అన్నట్టు. రాజేంద్ర వన్. వీళ్ళు ఫాదర్ అయిన సన్ అయిన. రాజరాజ ఎందుకు అంటే బృహదేశ్వర టెంపుల్ రాజరాజేశ్వర టెంపుల్ అట్ తంజావూరు కట్టింది. బృహదేశ్వర టెంపుల్ ఉంటుంది కదా, కట్టింది రాజరాజ. బృహదేశ్వర టెంపుల్ అట్ తంజావూరు. ఈ రాజేంద్ర వన్ ఏం చేశాడంటే ఒరిస్సాని కానీ, బెంగాల్ని కానీ, బర్మా అంటే మయన్మార్ని కానీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని కానీ, అందుకే ఇప్పుడు శ్రీ విజయపురం అని ఒక పేరు పెట్టారు ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి, క్యాపిటల్ పోర్ట్ బ్లేర్కి. ఈ చోళా డైనస్టీ ఇక్కడ రాజేంద్ర వన్ దగ్గర పీక్స్కి రీచ్ అయింది. ఎందుకంటే అన్ని ఆక్యుపై చేశాడు ఈయన కాబట్టి. దీనిలో తర్వాత ఇంకా కొలుటుంగ 1, కొలుటుంగ 2 వీళ్ళు కూడా కొలుటుంగ 1, 3 వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు కూడా కొద్దిగా వరకు గ్రేటే. రాజేంద్ర 3 వచ్చేసి లాస్ట్. ఓకే. ఈ రాజేంద్ర 1కి టైటిల్ వచ్చేసి గంగాయికొండ చోళాపురం. గంగాయికొండ చోళ సిటీ. ఎందుకంటే గంగాయికొండ చోళాపురం కట్టింది ఎవరంటే రాజేంద్ర 1. లాస్ట్ రూలర్ వచ్చేసి రాజేంద్ర 1 ఏమో ఫేమస్, రాజేంద్ర 2 లాస్ట్. ఇది లాస్ట్ రూలరు. అడ్మినిస్ట్రేషన్ వీళ్ళది డెమోక్రటిక్గా ఉండేది. వీళ్ళ ఎలా డివైడ్ అయి ఉండేది అంటే మండలమ్స్ లాగా డివైడ్ అయి ఉండేది. వీళ్ళ ఎంపైర్, చోళా ఎంపైరు ఫస్ట్ మండలమ్స్ అంటే ఏం లేదు, ప్రొవిన్స్. ఇవన్నీ వలనాడుగా. నెక్స్ట్ వలనాడు కమిషనరీ అట్లా డివైడ్ అయ్యి, తర్వాత నాడు అంటే డిస్టిక్, తర్వాత కూరం గ్రూప్ ఆఫ్ విలేజెస్. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ చోళా ఎంపైర్ వచ్చేసి మండలమ్స్. కొండ చోళాపురం ఇట్లా అంటాం కదా. మండలమ్స్ లాగా ఫస్ట్ వీళ్ళది. మండలమ్స్ అంటే ప్రొవిన్స్. దీని కింద వచ్చేసి వల్లనాడు అంటే కమిషనరీ.
దీని కింద వచ్చేసి నాడు, వల్లనాడులో నాడుస్ ఉంటాయి. నాడు అని కలిపితే వల్లనాడు. నాడు అంటే ఏం లేదు, ఒక డిస్టిక్ లాగా. ప్రొవిన్స్, కమిషనరేట్, డిస్టిక్ ఇలా అనుకోవచ్చు. ప్రొవిన్స్ ఒక స్టేట్, తెలంగాణ స్టేట్ లాగా. కమిషనరేట్ అంటే హైదరాబాద్ కమిషనరేట్, హైదరాబాద్లో అందరూ ఉంటారు. డిస్ట్రిక్ట్స్ 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అలా అనుకోవచ్చు. దాని తర్వాత కుర్రం అంటే ఏం లేదు, విలేజెస్ అన్నీ కలిపినాయి, గ్రూప్ ఆఫ్ విలేజెస్. సో సింపుల్గా వచ్చేసి గుర్తుపెట్టుకోవడానికి మండలమ్స్, వల్లనాడు, నాడు, కుర్రమ్స్, ఎంవిఎన్కే మండలమ్స్. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఎంవిఎన్కే మండలమ్స్, వల్లనాడు, నాడు, కుర్రం అంటే గుర్రం, లాస్ట్ వస్తే కుర్రం అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్, నాడు అంటే డిస్టిక్, వల్లనాడు అంటే కమిషనరీ. ఇదన్నట్టు. ఇక్కడ కింగ్ ఉండేవాడు టాప్లో, మంచి రాయల్ కోట్స్ ఉండేటివి వీళ్ళకు తంజావూరు, గంగైకొండ చోళపురంలో. ఈ చోళా ఎంపైర్ ఫస్ట్ వచ్చేసి కింగ్ లాంటిది. మండలమ్స్ ఎవరు అంటే రాయల్ ప్రిన్సెస్. మండలమ్స్లో ఎవరు ఉండారంటే రాయల్ ప్రిన్సెస్ ఉండేవాళ్ళు. వల్లనాడ్స్నేమో ప్రియా నట్టార్ అని ఒకరు ఉంటారు, లేకపోతే నాడుస్ ఏమో నట్టార్. ఈ నాడుస్ని రూల్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే నట్టార్ అని ఉంటుండ్రి, వాళ్ళు రూల్ చేస్తుండ్రి. ఈ వల్లనాడునేమో ప్రియా నట్టార్ రూల్ చేస్తుండ్రి. సో నాడుస్ రూల్ చేసే వాళ్ళు నట్టార్ అంటారు, నట్టార్. వల్లనాడేమో ప్రియా నట్టార్. ఇక్కడ మరి మండలమ్స్ని రూల్ చేసేవాళ్ళు ప్రిన్సెస్, రాయల్ ప్రిన్సెస్ ఉంటుండే. ఎంపైర్ ఏమో కింగ్. ఇంకా విలేజ్ అటోనమీ ఉంటుండే. ఇక్కడ సభాస్, కమిటీస్ కూడా ఉంటుండే. ఇన్స్క్రిప్షన్స్ ఇవి ఎక్కడ ఉంటుంది అంటే ఉట్టి రామేరూర్ అనే ఒక అక్కడ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. అక్కడ దీని విలేజెస్ గురించి డీటెయిల్గా ఉంటుంది. ఏ ఇన్స్క్రిప్షను? ఉట్టి రామేరూర్ అనే ఒక ఇన్స్క్రిప్షన్లో విలేజెస్ గురించి, కౌన్సిల్స్ గురించి, అక్కడ ఫంక్షన్స్ ఆఫ్ విలేజ్ కౌన్సిల్స్ అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఈ నాడుస్లో విలేజెస్, గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఉంటుంది, లేకపోతే నగరం కూడా అని అంటారు. కుర్రం బదులు నగరం అంటే నగరంస్ వచ్చేసి నగరట్టార్. ఇవి కొందరు ఏమంటారు అంటే ఈ వల్లనాడుస్ ఇక్కడ ఉంటాయి కదా, ఈ నగరంస్లా టౌన్స్ లాగా డివైడ్ అయింది. కమిషనరేట్ ఉంటే టౌన్స్ లాగా డివైడ్ అయ్యింది, నగరం లాగా. అది ఎవరి కింద ఉంటుంది అంటే నగరట్టార్. ఓకే, ఇది మెయిన్ అన్నట్టు. సెల్ఫ్ గవర్నమెంట్ ఉండేది ఇక్కడ. ల్యాండ్ రెవెన్యూ అండ్ ట్రేడ్ ట్యాక్స్ వీళ్ళకు మెయిన్ సోర్స్. ల్యాండ్స్ అన్నీ సర్వేడ్ చేశారు. ల్యాండ్స్ సర్వేడ్, క్లాసిఫై చేశారు. రెసిడెన్షియల్ అండ్ టెంపుల్ ల్యాండ్స్ ట్యాక్స్ తీసుకునే వాళ్ళు కాదు. టోల్స్, కస్టమ్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, జ్యుడిషియల్ ఫైన్స్ అన్నీ ఉండేటివి. రెమిషన్, హార్డ్ టైమ్స్ ఉన్నప్పుడు రెమిషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండేది, అంటే ట్యాక్సెస్ తీసుకోకుండా ఉండేవాళ్ళు. ఎవరు ఇది మెయిన్గా ఎవరంటే కొల్లుటుంగ వన్ అని అంటాడు, అనే ఒక టైటిల్ ఇచ్చాడు, సుంగం తవిరత్త చోళన్ అని. వీళ్ళు ద్రావిడ స్టైల్ని ఫేమస్ చేశారు. ద్రావిడ స్టైల్ని వీళ్ళు ఫేమస్ చేశారు. వీళ్ళ మిలిటరీ ఎలా ఉంటుంది అంటే 70 ఆర్మీ రెజిమెంట్స్ ఉండేటివి ఇన్స్క్రిప్షన్లో ప్రకారం. మలబార్ని, కొరమండల్ కోస్ట్ని కంట్రోల్ చేసేవాళ్ళు. బే ఆఫ్ బెంగాల్ వచ్చేసి చోలా లేక్ ఉండేది, వీళ్ళ కంట్రోల్లో ఉండేది. మలబార్, కొరమండల్. నేవీని బాగానే ఉండేది. నేవీ అచీవ్మెంట్స్ ఆఫ్ తమిళ్స్ ఇక్కడ బాగా ఫేమస్ అయింది. పర్సనల్ ట్రూప్స్ టు డిఫెండ్ కింగ్ కూడా ఉండేది. క్యాస్ట్ సిస్టమ్ ప్రెవిలెంట్ ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియాస్కి ప్రివిలేజెస్ ఉండేవి. ఉమెన్
పొజిషన్ అయితే అంత ఇంప్రూవ్ కాదు. సతీ దేవదాసి సిస్టమ్ ఉండేది. టెంపుల్స్లో వీళ్ళు ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. ఫారెస్ట్ ల్యాండ్స్ని వీళ్ళు రిక్లెయిమ్ చేశారు. ఇరిగేషన్ మెయింటైన్ చేశారు, ట్యాంక్స్ అవన్నీ. సిల్క్ వీవింగ్ ఎట్ కంచి మన ఇంకా ఫేమస్ అన్నట్టు. వీళ్ళు చోళాస్ ఎక్కడ చైనాతో కూడా డీల్ చేశారు, ట్రేడ్స్. సుమత్రా, జావా, అరేబియా, అరబ్తో కూడా చేశారు అన్నట్టు. సో ఇలా చోళాస్ గురించి ఇలా ఉంటుంది. సో మెయిన్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సింది విజయాలయ ఫౌండర్ తంజావూరు, గంగైకొండ చోళపురం, రాజరాజ అండ్ రాజేంద్ర వన్కే గంగైకొండ చోళపురం అనే టైటిల్ ఉంటుంది. రాజరాజ వచ్చేసి బృహదీశ్వర కట్టించాడు. వీళ్ళు వచ్చేసి మండలమ్స్ తర్వాత వలనాడు కింద నాడు కింద కుర్రం అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్. ఈ నాడుస్నేమో నట్టారు అనేది అడ్జస్ట్ చేస్తాడు. వలనాడుడేమో ప్రియ నట్టారు, మండలమ్స్నేమో ప్రిన్సెస్. ఇలా ఉండేది. సో విజయాలయ వీళ్ళు ఎప్పుడు రూల్ చేశారంటే 850 నుంచి 1279 ఆ టైంలో రూల్ చేశారు. ఇంకోటి వీళ్ళు యాక్చువల్గా పల్లవాస్కి క్లోజ్గా ఉండేవాళ్ళు. కాకపోతే పల్లవాస్ లాస్ట్ కింగ్ ఎవరంటే రాజేంద్ర III. విలేజ్ ఆటోనమీ ఉండేది. వీళ్ళ రిలీజన్ ఏంటంటే ఎక్కువ శివాని ఫాలో గారు, విష్ణుయిజం ఉండేది, అలా ఉండేది. సౌత్ రీజియన్లో ఎక్కువ ఉండేది. ఇది ఇండియా అనుకో. ఇక్కడ వచ్చేసి అంత చోళా ఉండేది, చోళా డైనెస్టీ. మదురై కానీ ఇవన్నీ వీళ్ళ ఫేమస్ అన్నట్టు. ఆదిత్య వనం కూడా ఒక కింగ్ ఉంటుండే. నెక్స్ట్ అదే టైంలో ఇంకే వేరే కింగ్డమ్స్ ఎవరు ఉంటారంటే వెస్ట్రన్ చాళుక్యాస్ ఆర్ లేటర్ చాళుక్యాస్ ఉంటుండ్రి, కాకతీయాస్ ఉంటుండ్రి, యాదవాస్ ఉంటుండ్రి, హోయసలాస్ ఉంటుండ్రి. ఈ కాకతీయాస్ వచ్చేసి క్యాపిటల్ ఏమో వరంగల్ ఉంటుండే. ఫౌండర్ ఏమో ప్రోళరాజు. ఫస్ట్ వచ్చేసి విజయాలయ, నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య చోళా వన్. ఈయన ఏం చేశాడంటే పల్లవ రూలర్ అపరిజిత్త ఉంటాడుగా, అపరాజిత్త. ఈయన ఎవరు? పల్లవ రూలర్. ఈయనని డిఫీట్ చేశాడు. తొండై మండలంని ఆక్యుపై చేశాడు. ఆదిత్య చోళా వన్, తొండై మండలంని ఈయన ఆక్యుపై చేసుకున్నాడు. ఇప్పుడు మనం పొన్నియిన్ సెల్వన్ అన్న ఒక సినిమా చూసాం కదా, అది ఎవరిది అంటే రాజరాజ చోళా వన్. రాజరాజ చోళా వన్. ఈయన రాజరాజ చోళా వన్ అనొచ్చు, ఇప్పుడు రాజరాజ సింపుల్గా అనొచ్చు. ఈయన పొన్నియిన్ సెల్వన్ ఒక మూవీ కూడా వచ్చింది, పొన్నియిన్ సెల్వన్, అది ఒకటి అన్నట్టు. ఈయన గ్రేట్ రూలర్. ఈయన శివభక్తుడు, కాకపోతే వేరే రిలీజన్స్ కూడా రెస్పెక్ట్ చేసేవాడు. ఈయన ఎందుకంటే చీరా రూలర్ని డిఫీట్ చేశాడు, పాండ్యాని డిఫీట్ చేశాడు,
గంగవడి మైసూర్ రూలర్స్ని కూడా డిఫీట్ చేశాడు. మాల్దీవ్స్ వరకు నావల్ పంపించాడు. మాల్దీవ్స్ వరకు ఆక్యుపై చేశాడు. జయన్కొండ, శివపడేశ్వర, ముమ్మడి చోళ అని టైటిల్స్ కూడా ఉండేవి నాకు. థర్డ్ కింగ్ వచ్చేసి పరాంతక చోళ 1, మదురై కొండ. ఓకే, మదురైని క్యాప్చర్ చేశాడు. బ్యాటిల్స్ పాండ్య రూలర్ని కిల్ చేశాడు. రాష్ట్రకూట రూలర్ని లాస్ట్కి రాష్ట్రకూట రూలర్స్కి పోయాడు. అలా అన్నట్టు. ఓకే, వల్లనాడు ఈస్ రెడ్ బై ప్రియా నట్టర్, నాడు బై నట్టర్. ఇంతకుముందు చూసుకున్నాము. టైప్స్ ఆఫ్ విలేజెస్ ఏంటంటే 2 ఉండేటివి. ఉర్ర అంటే ఏంటి అంటే మిక్స్డ్ క్యాస్ట్, అన్ని క్యాస్ట్ ఉండేటివి. మిక్స్డ్ క్యాస్ట్ వచ్చేసి ఉర్. అగ్రహార అంటే బ్రాహ్మణ్ సెటిల్మెంట్స్ ఉండేవాళ్ళు. మనం ఒక చూసుకున్నాం ఉత్తిరామేర్ ఇన్స్క్రిప్షన్ అని చూసినాం కదా, అక్కడ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఉంటుంది. ఉత్తిరామూరు. ఉర్ర అంటే అన్ని క్యాస్ట్ ఉండేది. ట్యాక్సెస్ కూడా ఉండేటివి అన్నట్టు. ఇరాయ్ అనేది ల్యాండ్ ట్యాక్స్, కనికాదన్ అనేది ట్రిబ్యూట్ పెయిడ్ బై పిజన్స్, కుడిమై అనేది ట్యాక్స్ ఆన్ టెనెంట్ కల్టివేటర్స్, ఒప్పటి అనేది ట్యాక్స్ కూడా ఉండేది.